హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మనం చపాతీ పిండి కలుపుతున్నప్పుడు మన పిల్లలు పిండి అడిగారనుకో మనం కోపడుతూ ఉంటే ఏ పిండి మొత్తం ఆగం చేస్తావు ఎందుకు ఇలా అలా అని అంటాం. కానీ అనుకుంటాం యాగం చేశాడని అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది. అందువల్ల వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏందనేది చూడాలి. నేను చపాతీ పిండి కలుపుతుంటే కొంచెం పిండి తీసుకున్నాడు మా అబ్బాయి, తీసుకొని వాటిని రౌండ్ షేప్లో చేసుకొని అలా లైన్లో పెట్టుకుని ఏం చేస్తాడు అని అనుకుంటుంటే ఏదో ట్రై చేస్తున్నాడు. సరేలే, ఎప్పుడైనా సరే మీ పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా చేస్తున్నప్పుడు సరే వాళ్ళు చేసే వాళ్ళు అయితేనే వాళ్ళు ప్రయత్నించాలి. సరే ఒక కష్టమో ఎదురమో ఏదైనా సరే చేసే వాళ్ళని చేయనియాలి. ఏదైనా సరే అసలు వాళ్ళు ఏం చేస్తారనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సరేలే ఏం చేస్తాడో అని చూద్దామని సరే ఇస్తే ఇలా చేస్తున్నాడు. అమ్మ వీడు ఏం చేస్తున్నారా అనుకున్నాను. కాకపోతే చూడండి, మీరైతే ఏం చేస్తున్నాడని ఊహిస్తున్నారు. నేను వీడియో చూపిస్తుంటే నాకైతే తెలియదు వాడు ఏం చేస్తున్నాడో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆ ఫోల్డింగ్ చేస్తుంటే కొంచెం అనిపిస్తుంది రోజ్ ఫ్లవర్ లాగా షేప్ అనేది అలా వస్తుంది. సరే పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదన్నా అడిగితే మనకు చికాకు అనిపిస్తుంది, ఇల్లు మళ్ళీ అదంతా శుభ్రం చేసుకోవాలి ఇది అలా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టుకుంటే సరేలే వాళ్ళ తెలివి అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి చూడండి, రోజ్ ఫ్లవర్ బాగా చేశాడు. అలాంటి ఆలోచన చూడండి ఎంత ఆలోచనతో చేశాడో. సరే మీ పిల్లలకు కూడా ఇలానే నేర్పించండి, ఇలానే చూపించండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.